హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media. for 18 million subscribers. How Rashi came on board అంటే ఏం చెప్తారు? అంటే ఇంత నవీన్ గారిని తీసుకొస్తున్నప్పుడు చాలా థాట్స్ వస్తాయి. పాత హీరోయిన్స్ ని రిపీట్ చేద్దామా, ఆ కాంబినేషన్ ని రిపీట్ చేద్దామా అని చాలా థాట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లయ గారు కంబ్యాక్ ఇచ్చారు, సంగీత గారు కంబ్యాక్ ఇచ్చారు, రాశి గారు కంబ్యాక్ ఇస్తున్నారు. సో లైక్ ఆయన కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపీట్ చేయొచ్చు అన్న ఆలోచన వచ్చిండొచ్చు కదా, అలా రాలేదా మీకు? వచ్చాను ఆబ్వియస్లీ 100% వస్తాయి. ట్రై కాంబినేషన్ చేశారా ఏమన్నా? చేద్దాము అని ఆలోచన అయితే వచ్చింది. బట్ వాట్ వి థాట్ ఇస్ మహేశ్వరి గారిని అడుగుదామని యాక్చువల్లీ ఇవన్నీ వెంటనే మా టీం అంతా, మా ప్రొడక్షన్ టీం కానీ అందరూ సేమ్ మీరు ఎలా అన్నారు, సరే ఇది చేద్దాం ఇలా పెడదాం అని. బట్ మన థాట్ వచ్చేసి నా థాట్ వచ్చేసి నాది కానీ సార్ గారు ఏముంది అంటే, సార్ని మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాం, సో ఆయన ఫ్రెష్ గా చూపించాలి. ఆల్రెడీ రిపీట్ చేసిన కాంబినేషన్స్ ఉంటే జనాలు ఎగ్జైట్ అవుతారేమో, ఫ్రెష్ గా అనిపించదు. సో అందుకని ఆ ఫ్రెష్నెస్ తీసుకురావాలి టు దిస్ జనరేషన్ అండ్ ఆల్సో ది ఓల్డ్ జనరేషన్ టు గెట్ దట్ న్యూ, అరే మళ్ళీ ఒక కొత్తగా వచ్చారా, దానికోసం వితౌట్ వద్దులే అని చెప్పి ఫ్రెష్ ఫేసెస్ హౌ రాశికి అంటే తనకన్నా ముందు ఇంకెవరన్నా చూసారా లేదంటే? చూసామండి, చాలా మంది యాక్టర్స్, చాలా మంది అంటే నాట్ లైక్ మినీ 2-3 ఆప్షన్స్ చూసాము. ఆల్మోస్ట్ ఒక్కటి కూడా కన్ఫర్మ్ అయిపోయిన దాని టైంలో మాకు ఈ రాశి ప్రొఫైల్ ఒకటి వచ్చిందన్నమాట. సో తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు తన ట్రెడిషనల్వి చాలా ఉన్నాయి. సో షీఈ్ ఆల్సో అండ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ట్రెడిషనల్ బాగా అప్పటికే మీరు చూస్ చేసుకున్నప్పటికే రాశి ఇంటూ ఫిల్మ్స్. షీ వాజ్ ఇంటూ ఫిల్మ్స్. ప్రసన్నవదం అనే ఫిల్మ్ లో నెగటివ్ రోల్ చేశారు. సో 3 రోజులు అప్పటికి రాలేదు. సో అందరూ చేశారనమాట. సో నెగటివ్ రోల్ ఎలా ఉంటుందో లేదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ పడ్డారు కానీ, బట్ తన ట్రెడిషనల్ లుక్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఈ ఫిల్మ్ కి మాకు అలా మా లక్ష్మి రోల్ కి నాకు టీజర్ లో అది ఆ పర్టికులర్ వాళ్ళిద్దరిది ఉంటది కదా, మూర్తి గారు అని, దట్ వాజ్ లైక్ తనే డబ్ చేశారా? ఎందుకంటే వాయిస్ అందులాగానే ఉంది. అది ఎంత క్యూట్ గా ప్రొనౌన్స్ చేసిందంటే ఆవిడ, సో లైక్ టూ క్యూట్. మేము ఆల్రెడీ యాజ్ యూ మెన్షన్ ప్రసన్న వదనానికి అన్నిటికి వి యూస్ టు మీట్, ఇంటరాక్ట్, టాక్ అనమాట. చూస్తే గుర్తుపడతారు, లైక్ నేమ్ అంత నోటెడ్ గా కాకపోయినా తన ఇంటరాక్షన్, తను చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఈయనేమో ఇంకో పక్కన చాలా సైలెంట్ గా ఉంటారు. ఈ ఆపోజిట్స్ ఎలా మాట్లాడుకుంటుండేవారు ఆన్ సెట్, నవీన్ గారు అండ్ రాశి అంటే? చాలా చాలా ఫన్నీగా ఉండేదండి. రాశి గారు ఇస్ లైక్ ఎంటైర్లీ ఎనర్జెటిక్, సార్ ఏమో చాలా కంపోజ్. ఆయన రెండు వాక్యాల్లో ముగించేస్తారు విషయాన్ని. ఈ మనం ఎంత చెప్పినా సరే లాస్ట్ లో థ్యాంక్ యూ అంటారు. సో రాశి హైపర్ యాక్టివ్ ఉండేది సార్, దానికి ఆయన సింగిల్ లైన్ కౌంటర్స్ ఉండేవి. టోటల్ ఫన్ మాకు. సూపర్ అసలు. అయితే నేను ఒక వీడియో ఏదో చూసాను సొమ్మ గారిది, అయ్యో నవీన్ గారితో ఎంట్రీ నేను కూడా చూపిస్తాను మనది ఒకటి ఉందని చెప్పి వాళ్ళు పాత సినిమా చూపిస్తే రాజీ వాజ్ లైక్ ఆస్కింగ్ ఇది ఏ ఇయర్ అంటే వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. నేను అప్పుడు ఇంత పుట్టేనో లేదో అన్నట్టు చెప్తుంది రాశి. లైక్ 2000 బానో సంథింగ్ అయి ఉంటుంది. నా ఏజ్ ఇంతే అని సంథింగ్ షోయింగ్. సో అప్పుడే అనిపించింది వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు సెట్ లో, మామూలు బీభత్సం ఉండదు కాదు అని చెప్పి.